నేను మిమ్మల్ని అడుగుతున్నా సార్, వరల్డ్లో చూసుకుంటే టాప్ 10 సెలబ్రిటీస్లో సల్మాన్ ఖాన్ ఉంటారు. రియల్గానే సల్మాన్ ఖాన్ మీద దాడి జరిగి చనిపోయింది. దేశ పరిస్థితి ఏంటండి? ఎవరైనా టూరిజంకి వస్తారా మన దేశానికి? ఏమైనా పెట్టుబడులకు వస్తారండి దేశానికి? మిమ్మల్ని అడుగుతున్నా, ఎలా ఉంటుంది పరిస్థితి? అంటే ఒక పెద్ద సెలబ్రిటీకే ఈడ సెక్యూరిటీ లేదు, రేపు మా పరిస్థితి అంటే జీడిపి దెబ్బతిన్నదా సార్? ఇలాంటి గ్యాంగ్స్టర్ని ఎందుకు సార్ పెంచి పోషిస్తున్నారు అంటున్నా. 24 ఎఫ్ఐఆర్లు అయింది, ప్రూవ్ చేయండి, ఫాస్ట్ ట్రాక్ చేయండి, వాడు తప్పు చేస్తే శిక్షించండి. ఇంకో గ్యాంగ్స్టర్ అయితే రాడు కదా. మీ చేతిలో పోలీస్ ఉంది, మీ చేతిలో జ్యూరిడిక్షన్ ఉంది, ఎందుకు మీరు దాన్ని ఇలా నాంచుతున్నారు? ఎందుకు తప్పు అని అంటున్నా నేను. జింకని చంపడము 100% తప్పే. రాజ్యాంగంలో అది పక్కన పెడితే సార్, ఒక కమ్యూనిటీ దైవంగా భావిస్తున్నప్పుడు నువ్వు చంపడానికి వీల్లేదు. ఒక కమ్యూనిటీ దైవంగా భావిస్తుంది, ఆ విషయం నీకు తెలిసిన తర్వాత ఎలా వెళ్తావండి నువ్వు? నీకు ఇచ్చిన వెపను, సల్మాన్ ఖాన్కి ఇచ్చిన వెపను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోమని ఇచ్చింది. అది కాక మళ్ళీ ఇల్లీగల్ వెపన్ని క్యారీ చేసి, ఇప్పుడు సల్మాన్ ఖాన్ మీద ఇల్లీగల్ వెపన్ కేసు కూడా ఉంది కదండి. అంటే తప్పు కదా సార్? సల్మాన్ ఖాన్కి తెలీదా? చట్టంలో లేడా సల్మాన్ ఖాన్? చట్టాలు తెలియదా? కానీ ఇప్పుడు ఏంటి, అసలు ఆయన చంపినట్టుగా ఆధారాలే లేవని చెప్పేసి కోర్టు అయితే ప్రూవ్ చేసింది కదా. జడ్జే ప్రూవ్ చేసినప్పుడు నువ్వు చట్టం ఎందుకు చేతిలో తీసుకుంటున్నావు అని నేను అడుగుతున్నా. సో లారెన్స్ బిష్నాయ్ చేసింది 100కు, ఒకవేళ రియల్గానే బాబా సిద్దికీని అంతకంటే ముందు సింగర్ సుర్జేవాలాని చంపింది మాత్రం లారెన్స్ బిష్నాయ్ అయితే ఆయన చేసింది 1000% తప్పే సార్. అతన్ని శిక్షించాల్సిందే.